ఒక రోజున బలరాముడు మొదలైన యాదవ బాలురు కృష్ణుడు మట్టి తిన్నాడు అని యశోదాదేవికి చెప్పారు. ఆ అమాయకపు తల్లి, మన్నేటికి భక్షించెదు, మన్నియమములేల నీవు మన్నింపవు, మీ అన్నయు సఖులను చెప్పెదరన్నా మన్నేల మరి పదార్థము లేదే అని అడిగింది. అమ్మా, మట్టి తినడానికి నేనేమైనా చంటిపిల్ల అన్నా? ఇప్పుడే పాలు తాగిన నాకు ఆకలిస్తుందా? వీళ్ళు చెప్పే మాటలు నమ్మి కొడతావా? కావాలంటే నా నోరు వాసన చూడు అని సర్వలోకాలకు ప్రభువైన ఆ లీలామానవ వేషధారి తన నోరు తెరిచి యశోదాదేవికి చూపించాడు. యశోద ఆ పసివాడి నోటిలో సముద్రాలు, పర్వతాలు, అరణ్యాలు మొదలైన వాటితో భూగోళము, అగ్ని, సూర్యుడు, చంద్రుడు, అష్టదిక్పాలకులు, తూర్పుకి ఇంద్రుడు, ఆగ్నేయానికి అగ్ని, దక్షిణానికి యముడు, నైరుతికి నిరుతి, పడమరకి వరుణుడు, వాయువ్యానికి వాయువు, ఉత్తరానికి కుబేరుడు, ఈశాన్యానికి శివుడు మొదలగు సమస్తముతో కూడి ఉన్న బ్రహ్మాండం మొత్తాన్ని చూసి, కలయో వైష్ణవ మాయయో, ఇతర సంకల్పార్థమో సత్యమో తలపన్నేరకయున్నదానను యశోదాదేవిగాను, పరస్థలమో బాలకుడెంత, ఈతని ముఖస్తంభై యజాండంబు ప్రజ్వలమయ్యుండుటకేమి హేతువో మహాశ్చర్యంబు చింతింపగన్ అని ఆశ్చర్యపోయి, పసివాడిలాగా కనిపిస్తున్నాడు కాని ఇతడు నిజానికి సర్వమునందు ఆత్మరూపంలో ఉండే సర్వాత్మకుడు, ఆది మూలాధారమైన సర్వవ్యాపకుడైన శ్రీ మహావిష్ణువే అనుకుంది.